సమర్థ వెంకటరమణ మాస్టర్ గారికి మొదటి వర్ధంతి. మీరు మా నుండి దూరమై కాలం గడిచినా మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ ప్రేమ, నిజాయితీ మా ఉన్నతికి మీరు పడ్డ కష్టం ఎనలేనిది. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు, భార్య అచ్చయ్యమ్మ, హిందీ పండిట్ తురకల వలస, కుమారులు భాస్కర్, రమేష్, వాసు, కుమార్తెలు లత, దివ్య సాయి ప్రసన్న, సౌజన్య, మను. బిందు 5వ తేదీ బుధవారం గౌతమి స్కూల్ రోడ్, తలారిసింగి గ్రామంలో మా స్వగృహం నందు పాడేరు. మాట్లాడతారు, వాళ్ళు స్వతహాగా మాట్లాడతారు. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మాట్లాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక మేమనేది ఇప్పుడు ఎందుకంటే సమాంతర కార్యక్రమాలు మీరు ప్రకటించవద్దు అంటాం. 2009 నుంచి ఇప్పుడు వరకు నేను డేటుతో సహా నేను చెప్పగలుగుతాను. అదంతా ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ఎటువంటి ర్యాలీలు, బంధులు వాటికి అనుమతులు లేవు. వీటిలో ఎవరైనా పాల్గొన్నట్టయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామో, ప్రేరేపించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. మరి ఇప్పుడు మీరు జేఏసీ తరఫున 7వ తేదీన బహిరంగ సభకై పిలిపించారు. ఇది జరుగుతుందా లేదా? మేము దానికి సంబంధించి ఇప్పుడు నాయకులు మీరు ఆలోచించండి. జీవో నెంబర్ 3 ఈ సుప్రీంకోర్టులో కొట్టివేయబడడానికి కారణం ఏంటి? ఆ కేసు వేసినటువంటి ఈ చేబ్రోలు లీలాప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్లకు వెనుక ఉన్నది ఎవరు? సిపిఎం పార్టీయే కదా. యూటీఎఫ్ అనే సంస్థ లీలాప్రసాద్కి నిధులన్నీ సమకూర్చింది కదా. యూటీఎఫ్ అనేటటువంటిది ఒక సిపిఎం పార్టీకి అనుబంధ సంస్థ కదా. మరి ఈ విషయం మీరు ఎందుకు చెప్పారు? మేమే జీవో నెంబర్ 3 పోగొట్టాము, మళ్ళీ తెస్తాం, ఇంకొక రూపంగా మేము తెస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు చూసినట్లయితే మీరు అంటే గత కొంతకాలంగా ఈ జీవో నెంబర్ 3 అనేది పోవడానికి కారణం సుప్రీంకోర్టులో ఎవరో ఒక వాద్యం వేశారు, గిరిజనేతలు అన్నారు. దాని తర్వాత వచ్చేమో అప్పుడు వైసీపీ స్పందించలేదన్నారు. ఇప్పుడేమో అధికార పార్టీ ఉన్న టీడీపీ, ఈ రెండింటి మధ్య జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొత్తగా ఒక ఉపాధ్యాయ సంఘం నేత ఇలా వాద్యం వేశారు అంటున్నారు. దాని వెనకాల పొలిటికల్ పార్టీ అంటున్నారు. దీని మీద పక్కా ఆధారం ఉన్నాయండి? ఇప్పుడు మాకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఎటువంటి ర్యాలీలు, బంధులకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా పాల్గొన్న, వాళ్ళని ప్రేరేపించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ కూడా మీరు మీ ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అసలు ఏంటి ఆందోళనకి కొనసాగే కారణం ఏంటి? దీంట్లో మీ స్వార్థం ఏంటి చెప్పండి. అంటే మా స్వార్థం కంటే మా జాతి ప్రయోజనం ముఖ్యం. మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవడం అనేటటువంటిది ప్రధానం. ఈ రోజు మా చేతికి వచ్చినటువంటి భూమి మాది, మా పొలము, మా చేను, మా చెలుక, మా ఊరు, మా ఇంటి అని చెప్పేసి అంటున్నాం కదా. ఈ భూమి మా చేతుల్లోకి రావడానికి పూర్వీకులు చాలా మంది త్యాగాలు చేసినటువంటి నెత్తుటి మరకలతో మాకప్పచెప్పినటువంటిది. కనుక మేము దీనిని మేము కాపాడుకొని మా ముందు వెంకటి తరాలకి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఇది భూమి అనేది ఆదివాసులకు అస్తిత్వ సమస్య. కనుక దీనికి మేము ఈరోజు ఏదైతే 7వ తారీఖున 7, 8 కానీ 7వ తారీఖున మేము గర్జన సభ ఉంది. ఆ సభకు మేము పోలీసులతో పర్మిషన్ కోసమే ఈరోజు మేము మాట్లాడాము. డిఎస్పీ గారితో మాట్లాడాము. సాయంత్రం ఏఎస్పీ గారితో కూడా మేము మాట్లాడబోతున్నాము. మాట్లాడితే ఒక సానుకూలమైనటువంటిది వాళ్ళు ఒకటేంటంటే ర్యాలీకి కొంచెం వాళ్ళు అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా సభకు సరే మేము ప్రశాంతంగా జరిగేటట్టు చూస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు మాకు సభకు అనుమతిస్తారనేటటువంటి ఆశాభావం ఉంది.
ఖచ్చితంగా. ఎందుకంటే మేము నాన్ పొలిటికల్, మా ఆదివాసీ జేఏసీలో పొలిటికల్ పార్టీలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నప్పటికీ కూడా మాకు ఏ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేము రాజకీయ నాయకులు కాము, మేము పార్టీల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళం కాము. కనుక మా జాతి ప్రయోజనమే మాకు ముఖ్యంగా మేము వెళ్తున్నాము. దానికి ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ వారి నుంచి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మాకు ఇది సావోరేవో తేల్చుకోవాల్సినటువంటిది. జీవో నెంబర్ 3 పోయింది, ఉద్యోగాలు మాత్రమే పోయింది. 170 చట్టమే రద్దు అయితేనో లేదంటే సవరణ చేస్తేనో మా అస్తిత్వానికి, ఆదివాసీల మనుగడకు ప్రమాదం. కనుక ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ. దీనికోసం మేము అవసరమైతే దేనికైనా కూడా మేము సిద్ధపడే ఉంటాం. కానీ ప్రభుత్వం ఈ సమస్యల మీద, ముఖ్యంగా జీవో నెంబర్ 3 పోయిన తర్వాత దానికి మేము చట్టం చేస్తాము, మీకు మంచి చేస్తామని చెప్పేసి ప్రామిస్ ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రామిస్ చేస్తున్నారు. దాని మీద మేము కట్టుబడి ఉన్నాము. మేము శాంతియుతంగానే రేపు జరిగేటటువంటి దాంట్లో కూడా, మీటింగ్ లో కూడా ఎవరు ఇక్కడ వచ్చేటటువంటి ప్రజలు, సాధారణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంఘాల ఎజెండాలు మాట్లాడటం కానీ, వాళ్ళ సొంత విషయాలు అంటే పార్టీ విషయాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు మాట్లాడటము ఇక్కడ చేయడానికి వీలు లేదు. అది మేము చాలా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం, అందరికీ కూడా మేము చెప్తున్నాం. కనుక మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదని మేము భావిస్తున్నాము. మేము ఆగస్టు 8వ తారీఖున సిపిఎం పార్టీ ప్రకటించిన బంద్కు మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఆ సంబంధం లేదు. అది మా పేరుతో కూడా మేము ఇచ్చినట్టు కూడా వాళ్ళ పేపర్లో రావడం జరిగింది. ఆ పేపర్ క్లిప్ మేము తీసుకెళ్లి డిఎస్పీ గారికి మేము రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా పేరు మీద తప్పుడు ప్రకటన చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. కనుక మేము మాట్లాడుతున్నటువంటిది మా అస్తిత్వం కోసం, మేము రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్పలనరసయ్య గారేమో ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అండర్లోనే మేమందరూ వామపక్షాల అండర్లోనే అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు మా అండర్లోనే ఉండాలి, ప్రజా సంఘాలు మా అండర్లోనే ఉండాలి, అన్ని రాజకీయ పక్షాలు మా అండర్లోనే ఉండాలి, మేము పెట్టిన వేదికల్లోనే వచ్చి మాట్లాడాలి. మరి అందరు కూర్చుంటే మేము మాట్లాడతాం, మీరు నోరు మూసుకోండి అనేటటువంటి శాసనం ఒకటి చేస్తున్నారు. ఆదివాసీ జేఏసీ స్వతహాగా ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల ఆదివాసుల హక్కుల కోసం ఏర్పడినటువంటి ఒక హక్కుల సంస్థ. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 86 సంఘాలు, అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 34-35 సంఘాలు ఉన్నాయి. అందరూ అభిప్రాయాన్ని తీసుకునే మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ రాకపోతే మేము ఏం చేయమంటాం? వాళ్ళ దగ్గర వెళ్ళి మేము రాజకీయ రంగు మేము రాసుకోలేము కదా. కనుక మీరు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమిటంటే మీరు రాత్రి ఒక జెండా, పగలు ఒక జెండా ఉండొద్దు. మీరు ఏదైనా సిపిఎం పార్టీ అనుకుంటే సిపిఎం పార్టీతోనే చేయండి, సిపిఐ పార్టీ అంటే పార్టీతోనే చేయండి. నచ్చిన వాడు మీ దగ్గరికి వస్తాడు, లేదంటే లేదు. కానీ సాధన కమిటీ అని చెప్పేసి, లేదంటే స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ అని చెప్పేసి, ఉద్యోగుల సాధన కమిటీ అని చెప్పేసి, ఎందుకు రాత్రి పగలు ఈ రంగులు మార్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు గిరిజన సంఘం ఏమో ఆదివాసీ గిరిజన సంఘం అయింది, గిరిజన సమైక్య ఏమో ఆదివాసీ గిరిజన సమైక్య అయింది. ఎందుకు మార్చుకోవాల్సింది? లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మేము అనౌన్స్ చేయటం జరిగింది. అంతకు ముందు లేనిది, ఇప్పుడు లేనిది ఆదివాసీ చేసి ఒక కార్యక్రమం ముందుకు వెళ్తుంటేనా ఇది మళ్ళీ మీరు ప్రకటించడం దేనికి సంకేతం ఇది? అంటే మా గొంతుని ఆదివాసుల గొంతుని నొక్కుతున్నాం అనేటటువంటి భావన మీకు కలగటం లేదా? మీరు ఒకసారి పునరాలోచించండి. 8వ తారీఖున మీరు బంద్ అన్నారు, నిజమే. అక్కడ ఆ రోజు టీచర్స్ కి టెట్ పరీక్షలు ఉంది. ఆ పరీక్షకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మీరు సూచించేటటువంటి మార్గం ఏమిటి? ఇది అంటే మీరు ఉద్దేశపూర్వకంగా అట్లా మీరు సమాంతర కార్యక్రమాలు చేసి ఆదివాసీలు హక్కుల ఉద్యమానికి, హక్కుల గొంతుకని మీరు నొక్కేటటువంటి ప్రయత్నం అయితే చేయవద్దని
ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సిపిఎం పార్టీ నాయకులు అప్పల్ నరసయ్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ జీవో నెంబర్ 3ని ఆదివాసీ జేఏసీ ఆదివాసుల పక్షాన చట్టం చేసుకోవాలి, రాజ్యాంగ పరిష్కారం ఉంది చట్టం చేసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వేరే వేరే నినాదాలు తీసుకొస్తే ఆర్డినెన్స్ అని రకరకాల నినాదం తీసుకొస్తున్నారు. కానీ ఒక్కటి మీరు ఆలోచించండి, ముఖ్యంగా ఏదైతే సిపిఎం నాయకులు మీరు ఆలోచించండి, జీవో నెంబర్ 3 ఈ సుప్రీంకోర్టులో కొట్టివేయబడడానికి కారణం ఏంటి? ఆ కేసు వేసినటువంటి ఈ చేబ్రోలు లీలాప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్లకు వెనుక ఉన్నది ఎవరు? సిపిఎం పార్టీయే కదా. యూటీఎఫ్ అనే సంస్థ లీలాప్రసాద్కి నిధులన్నీ సమకూర్చింది కదా. యూటీఎఫ్ అనేటటువంటిది ఒక సిపిఎం పార్టీకి అనుబంధ సంస్థ కదా. మరి ఈ విషయం మీరు ఎందుకు చెప్పరు? మేమే జీవో నెంబర్ 3 పోగొట్టాము, మళ్ళీ తెస్తాం, ఇంకొక రూపంగా మేము తెస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ జెండాలు మార్చుకుంటారు, ఓ ఎజెండాలు మార్చుకుంటారు, ఓ సంఘాల పేర్లు మార్చుకుంటారు, ఈ ఇష్యూకు ఒక సంఘం ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. జీవో నెంబర్ 3 సాధన కమిటీ, డిఎస్సి సాధన కమిటీ, నిరుద్యోగుల సంఘము, రకరకాలు మీరు ఎత్తుకోవడానికి గల కారణం ఏంటి? మీ ఉనికి మీద ఇది ఒక దెబ్బగా మీరు ఎందుకు పునరాలోచించకుండా ఉన్నారు? ఇక్కడ అంటే ఏజెన్సీ నాయకులు ఒకలాగా మాట్లాడతారు, ఒక జాతీయ పార్టీలో ఏజెన్సీలో ఉన్నటువంటి పాడేరులో ఉన్న నాయకుడు ఒకలాగా మాట్లాడతారు, వైజాగ్ లో ఉన్నటువంటి ఓ నాయకుడు ఒకలాగా మాట్లాడతారు. నాన్ ట్రైబల్ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ కూడా జీవో నంబర్ అంటే ఈ 170 సవరించి ఆదివాసేతరులకి హక్కులు కల్పించాలంటారు, అటవీ హక్కుల చట్టాన్ని సవరించి వాళ్ళకి ఈ ఆదివాసేతర పేదలకి కూడా భూములు ఇవ్వాలంటారు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటారు. మరి ఇక్కడ ఏమో ఏజెన్సీ ట్రైబల్ లీడర్స్ ఏమో చట్టాలకి మేమే కాపలదారులము, మేమే మాట్లాడాలి, మా అండర్లోనే మీరందరూ ఉండాలనేటటువంటి శాసనం చేయడం అనేటటువంటిది ఇది కరెక్ట్ కాదు. మీరు పునరాలోచించుకోండి. ఒక ఉద్యమ సంస్థలుగా మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, కానీ మీరు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లనే ఈరోజు బహిరంగంగా మాట్లాడవలసి వస్తుంది. దీనికి మేము సిగ్గుపడుతున్నాము, చింతిస్తున్నాము, బాధపడుతున్నాము. ఇప్పుడు చూసినట్లయితే మీరు అంటే గత కొంతకాలంగా ఈ జీవో నెంబర్ 3 అనేది పోవడానికి కారణం సుప్రీంకోర్టులో ఎవరో ఒక వాద్యం వేశారు, గిరిజనేతలు అన్నారు, దాని తర్వాత వచ్చేమో అప్పుడు వైసీపీ స్పందించలేదన్నారు, ఇప్పుడేమో అధికార పార్టీ ఉన్న టీడీపీ, ఈ రెండేళ్ల మధ్య జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొత్తగా ఒక ఉపాధ్యాయ సంఘం నేత ఇలా వాద్యం వేశారు అంటున్నారు, దాని వెనకాల పొలిటికల్ పార్టీ అంటున్నారు. దీని మీద పక్కా ఆధారం ఉన్నాయండి? ఇప్పుడు మాకు ఆధారాలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. లీలాప్రసాద్ ఏదైతే సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 రద్దుకు సుప్రీంకోర్టులో కేసు వేసాడో ఆ లీలాప్రసాద్ వెనకాల నిధులు సమకూర్చినటువంటి సంస్థ యూటీఎఫ్ సంస్థ. దానికి ఉమ్మడి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇప్పుడు లేరు, వై నారాయణ అనేటటువంటి వ్యక్తి దీనికి బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోని యూటీఎఫ్ నాయకులందరూ కూడా యూటీఎఫ్ ని విడిచిపెట్టి ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అందులో కూడా ఆ లంబాడా టీచర్స్ జీటీఏగా గిరిజన టీచర్స్ అసోసియేషన్ గా ఏర్పడడం జరిగింది. మరి మీరు యూటీఎఫ్ అనేటటువంటి సంస్థ మొత్తం అన్ని ఆదివాసేతర ఉపాధ్యాయ సంఘాలన్నిటినీ క్రోడీకరించి జీటీఏ, ఇది కూడా జీటీఏనే, జనరల్ టీచర్స్ ఫెడరేషన్ అనేటటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి లీలాప్రసాద్కి మీరు సహకారం చేసిరా లేదా? మీరు మీ ఆత్మసాక్షిగా లేదంటే మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మాకు సంబంధం లేదని మీరు చెప్పండి.
దట్స్